దేశంలో కొంతమంది జర్నలిస్టులు పాకిస్తాన్కి అనుకూలంగా భారత్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అట్లాగే పాకిస్తాన్లో ఉన్న జర్నలిస్టులు కొంతమంది పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్కి అనుకూలంగా మాట్లాడుతుంటారు. అందులో ఉన్నటువంటి ఒక పాకిస్తాన్ జర్నలిస్టు మాట్లాడినటువంటి మాట ఒకసారి విందాం. या हो सकता है ये कोई ऐसी चीज फैसला करे जी कि इंडिया को पैगाम दे दे कि हम ये करने जा रहे हैं जी छोटा मोटा तुसी पहले बात कुछ ना करना। अच्छा, अंडरस्टैंडिंग डेवलप हो जाए। किसी के जरिए एनएसएस का राब्ता तो हो गया, लेकिन उसका कोई आउटकम नहीं पता चला। नहीं, वो मेरा ख्याल है वो सिर्फ इमरजेंसी के लिए राब्ता हुआ है। हॉटलाइन ये या हो सकता है ये నజాం సేది అనేటువంటి పాకిస్తాన్ జర్నలిస్ట్ చెప్పేది ఏంటంటే తీవ్రవాద దాడి తర్వాత భారతదేశం బ్రహ్మోస్తో బాధ వదిలిపెట్టింది. దాంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి దిక్కు లేకుండా పోయింది, పాకిస్తాన్ సైన్యానికి దిక్కు లేకుండా పోయింది. అమెరికా చెప్పి మేము కూడా కొన్ని చేస్తాము, ఏం చెయ్యొద్దని చెప్పండి మమ్మల్ని అని చెప్పి చివరికి చిన్నపాటి దాడి చేసి భారత్ అదంతా తిప్పికొట్టేస్తుంది, అక్కడే కంట్రోల్ చేసేస్తుంది, అక్కడితో యుద్ధం ముగిసిందని చెప్పారు. ఇది అండర్స్టాండింగ్తో కూడింది. భారత్ కొట్టిన దెబ్బని సరి చేసుకోలేక, భారత్తో పోటీ పడలేక చివరికి అడిగి చిన్నపాటి చేస్తామని చెప్పి చేయించుకున్నారు. చివరికి అమెరికా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది అన్నటువంటిది తను చెప్తున్నమాట.